పార్టీ అభ్యర్థిగా కళ్యాణ దుర్గానికి శ్రీయుతులు తలా రంగయ్య గారే మా క్యాండిడేట్ అని అధికారికంగా ప్రకటించినప్పటికీ మీకందరికీ ముఖ్యంగా మీ ద్వారా మా యొక్క ఈ కళ్యాణదుర్గ ప్రజలకి అలాగే డైరెక్ట్గా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన నాయకులు వివిధ హోదాల్లో కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్గానే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీ తరఫున ఉన్నారు. అలాగే అధికారికంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వంలో ఆ రెండు పదవులతో ఉన్నారు కాబట్టి రేపు అతను వచ్చి పరిచయం చేయ మీలాంటి ఇలాంటి పనికిమాలని వాళ్ళు ఎందుకంటే ఓడోడికి ఒక ఆనందం వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి సునకానందం ఈ రకరకాల తెల్లారి నాకు ఫోన్ చేశారు. ఈ మా పార్టీలో ఒక హోదాలో ఉన్న వ్యక్తి పేరు చెప్పడం వేస్ట్, ఒక మంచి అతనే ఈ పార్టీ సిన్సియర్ కార్యకర్త నాయకుడు సర్పంచ్గా ఉన్నాడు, అతనే నాకు ఫోన్ చేశాడు ఒక 1 అవర్ బ్యాక్. ఏంటంటే చెప్పుకుంటున్నారని ఇటువంటి పనికిమాలని చేస్తాన్ని చేస్తుంటారు. ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా దాదాపు 52 నుండి మళ్ళీ 56 నియోజకవర్గాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్. 56 నియోజకవర్గాలకి టైం లేదు. అందుకని రేపు 10 గంటలకి రాయదుర్గం వస్తున్నాడు, 12:30కి ఇక్కడికి వస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 3:30కి తాడిపత్రి పెట్టుకున్నాం. టైం లేక ఈ లోపలనే వీళ్ళు మొదలు పెట్టేశారు. తలా రంగయ్య గారిని ఎందుకు మారుస్తారు? ఒక పక్క పార్లమెంట్ మెంబర్గా ఉండేవాడిని, పార్లమెంట్ మెంబర్ అంటే మీకు తెలుసు, నేను మీకు చెప్తే 7 నియోజకవర్గాల హెడ్. ఆయన ముందే జిల్లాకు ఉన్నాడు, ఎన్టీఆర్ 14 కాన్స్టిట్యూన్సీకు జిల్లా అధికారిగా పనిచేసినాడు. అట్లా ఉండి కుదించి 7 నియోజకవర్గాలు కుదించి ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని చేసినాం. మళ్ళీ ఎందుకు మార్చేది ఏంటి? రకరకాలు ఏదో గ్లోబల్ అవన్నీ లేదని చెప్పడానికే అది లేదని చెప్పటానికి రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తుంది. ఇంక వేరే ఏం కాదు. 2 కారణాలు రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా అభ్యర్థి 100కి 100 రూపాయలు శ్రీయుతులు తలా రంగయ్య గారు అని చెప్పడానికి ఒకటి. రెండోది, మేము ఊహించిన దానికన్నా వేలాది మంది ఎక్కువ. మేము ఒక టార్గెట్ అనుకున్నాం, ఈ కాన్ఫరెన్స్కి ఇంత టార్గెట్ పెట్టాం మన కళ్యాణ దుర్గానికి. దానికి మించి ఇక్కడి నుంచి రావటం జరిగింది. వాళ్ళకందరికి కూడా డైరెక్ట్గా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడున్న మా నాయకులకి ఎవరైతే మండల నాయకులు ఉన్నారో, స్థానిక నాయకులు ఉన్నారో, ఈ యొక్క మున్సిపాలిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేయడానికి రేపు వస్తున్నారు.